మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. పేరెంట్స్ మాట పిల్లలు వినకపోవడాలు, వాళ్ళ మీదికి ఎదురు వెళ్ళి కొట్టడానికి వెళ్ళడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ సమస్య అంటారా మీరు? తప్పకుండా. మీరు చెప్పినటువంటి ఫీచర్స్ అంతా కూడా మనకు ఒక సైకలాజికల్ కండిషన్ ఉంటుంది. దీన్నే మెంటల్ అండ్ బిహేవియర్ డిజార్డర్స్ అరైజింగ్ ఎట్ ద చైల్డ్హుడ్ ఆర్ అడాలసెన్స్ అంటాం. సో దీన్ని యూజువల్ గా కండక్ట్ ఇష్యూస్ ఆర్ కండక్ట్ డిజార్డర్స్ అని అంటుంటాం. ఇందులో ఏంటంటే మాటకు మాట ఎదురు జవాబు చెప్పడం, ఓరల్ అగ్రెషన్, ఫిజికల్ అగ్రెషన్, వైలెంట్ బిహేవియర్స్ అంటే వస్తువులు ఎరగొట్టడం, లేదా ఇంకోళ్ళకు హింసించడం, అది కుక్క పిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకళ్ళని హింసించడం, కొట్టడం, తగారు పెట్టడం, మంట అంటించడం, లేదా దొంగతనం చేయడం, అది స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, తెలియని చోట కావచ్చు, తెలిసిన చోట కావచ్చు, అబద్ధాలు అలవోకగా చెప్పగలడం, మ్యానిపులేట్ చేయడం, చాడీలు చెప్పడం, ప్లస్ నేను తప్పు చేశాను అనే ఎలాంటి అపరాధ భావన లేకపోవడం, ఒకవేళ తప్పు చేసినప్పటికీ ఆ తప్పు చేయకుండా మళ్ళీ ఇంకోసారి దాన్ని రిపీట్ చేసుకోకుండా ఉండడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం, ఈ అన్నిటినీ కలిపి మనము కండక్ట్ డిజార్డర్స్ అని అంటుంటాం. ఇది యూజువల్ గా చిన్న వయసులో మొదలవుతుంది, లేదా 14-15 ఇయర్స్ ఏజ్ అంటే అడాలసెంట్ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. దీన్ని గుర్తించడం చాలా కష్టం. అంటే చాలా మంది, ఎందుకంటే ఈ 14-15 ఇయర్స్ ఏజ్ అడాలసెన్స్ లో ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి మామూలుగా పిల్లల్లో కొన్ని మార్పులు, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ మార్పులు తీవ్రమైనటువంటి ప్రవర్తన సమస్యలు రెండింటిని గుర్తించడం కొద్దిగా కష్టమే. సో వాడు మామూలుగా ఏదో మాటకు మాట ఎదురు జవాబు చెప్తున్నాడు, తనలో చిన్న మార్పులు అనేసి తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. కానీ ఇవి బాగా తీవ్ర స్థాయిలో ఉండి తల్లిని తండ్రిని కొట్టడానికి వెళ్ళడము, లేదా వారి మీదికి బూతులు తిట్టడము, లేదా దొంగతనాలు చేయడము, లేదా అబద్ధాలు చెప్పడం, క్రెడిట్ కార్డ్స్ వాడేయడము, అసలుకి మర్యాద ఇవ్వకపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మాలాంటి క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకో లేదా సైకాట్రిస్ట్ దగ్గరకో వస్తూ ఉంటారు. సో దీన్ని మేము అసెస్ చేసి కొన్ని సైకలాజికల్ టెస్ట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా యూజ్ చేసి హిస్టరీ అంతా కంప్లీట్ గా తీసుకొని అప్పుడు దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఈ సమస్యలతో ఉన్నటువంటి పిల్లలు ఒకవేళ ట్రీట్మెంట్ ఇప్పించకపోతే వాళ్ళు ఒక 18 సంవత్సరాల తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రవర్తన సమస్యలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది మానసిక సమస్యలు, అంటే మెయిన్ గా మన వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు వచ్చే కొన్ని కండిషన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని పర్సనాలిటీ ఇష్యూస్ అంటాం. సో ఖచ్చితంగా ఈ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయాలి, టీచర్స్ ఐడెంటిఫై చేసి వారికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, మెయిన్ గా బిహేవియర్ మాడిఫికేషన్, బిహేవియర్ థెరపీ, దాంట్లో స్టిమ్యులస్ అటైషన్, అలాగే వాట్ యు కాల్ షేపింగ్ టెక్నిక్స్, అలాగే ఫీడ్బ్యాక్, పనిష్మెంట్, అలాగే అప్రోప్రియేట్ బిహేవియర్ టీచింగ్, అంటే ఎలా ప్రవర్తించాలి, ఏ ప్రవర్తన మాత్రమే యాక్సెప్టబుల్ సమాజంలో, ఎందుకంటే వీళ్ళు రూల్స్ బ్రేకింగ్ బిహేవియర్ ఉంటుంది. అంతా కూడా క్లినికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ బిహేవియర్ థెరపీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అబ్బాయిని లేదా పాప ఈ సమస్య ఎవరైతే ఉందో ఆ వ్యక్తులతో ఎలా మనం డీల్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇవంతా కూడా సైకో ఎడ్యుకేషన్ అనేది సైకాలజిస్టులు తీసుకుంటారు. దెన్ ఇలా సైకో ఎడ్యుకేషన్ ప్లస్ బిహేవియర్ థెరపీ అంతా కంబైన్డ్ ఎఫర్ట్, అంటే అటు పేరెంట్స్, ఇటు క్లినిషియన్, అలాగే అబ్బాయి కోఆపరేషన్ తో ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.